నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జోష్తో తన కెరియర్ని స్టార్ట్ చేశారు. అంతే జోష్గా వరుస క్యారెక్టర్ని సంపాదిస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ తండేల్ వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ని అందిస్తూ వచ్చారు. ఇక హిజ్రా గెటప్లో ఉగ్రంలో తనకంటూ ఒక స్పెసిఫిక్ స్టాంప్ వేసుకోగలిగారు, చక్కటి గుర్తింపు తెచ్చుకోగలిగారు. నటుడిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తూ తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివకార్తికేయ. తన మనతో ఉన్నారు. మరి అఖండ, ఆచార్య ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు కూడా ఆయన చేసేశారు. వీటి అన్నిటి జర్నీతో పాటు మెగాస్టార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం ఈ మెగా ఎట్ 70లో తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు. గుడ్ మార్నింగ్. శివకార్తిక్ అనాలా, ఏమైనా పిలవాలి మిమ్మల్ని? శివ అనాలా? నా పేరు శివకార్తిక్. ఓకే, స్క్రీన్ నేమ్ వచ్చి శివకార్తిక్. శివకార్తిక్. ఓకే, నైస్. శివకార్తిక్ గారు, మీ మూవీలు జోష్ నుంచి స్టార్ట్ చేశారు కదా. అనుకోకుండా స్టార్ట్ అయిన ఈ జర్నీ, వరుస అవకాశాలు, డిఫరెంట్ క్యారెక్టర్స్, ఈ ప్లానింగ్ మీకు ఎలా సాధ్యమవుతుంది? అంటే పర్టికులర్ ప్లానింగ్ ఏం లేదు మేడం, సీరియస్గా కీప్ ఆన్ ట్రయింగ్. ఫిలిమ్స్ మనం చేస్తా కొన్ని మిస్ అవుతుంటాయి, కొన్ని వర్క్ అవుతుంటాయి, కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం, మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం. ఆ లెర్నింగ్ అలా 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 బై ప్రాసెస్ అంతే మేడం. పర్టికులర్ ప్లానింగ్ అంటే ఏం లేదు. ఓన్లీ ప్లానింగ్ ఏంటంటే కీప్ ఎఫర్ట్, కంటిన్యూస్గా మన పని మనం ప్రాపర్గా చేయాలి. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అన్నది మనం కరెక్ట్ చేసుకోవాలి. అదే చెప్పారు కదా చిరంజీవి గారు. ఆయన చెప్పింది, ఆయన నేర్పింది ఏదైనా అందరికీ, ఎవరైనా సరే. ఆయన నటనకి అందరికీ ఓనమాలు దిద్దించేది ఆయనేనేమో అనిపిస్తుంది. షూర్ మేడం. బేసిక్గా చిరంజీవి గారి గురించి చెప్పేంత పెద్ద అసలు గురించి మాట్లాడేంత లేదు నాకు పర్టికులర్గా. కాకపోతే యాజ్ ఎ ఫ్యాన్గా డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఆయన అభిమానించింది వేరు. నేను ఇండస్ట్రీకి వచ్చి నేను ట్రై చేస్తున్నప్పుడు చిరంజీవి గారి మీద ఒపీనియన్ మారిపోయింది. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి స్టిల్ ఈ రోజుకి కూడా సీరియస్గా ఎప్పుడైనా అనిపిస్తుంది ఒక 10% మనం చేయగలిగిన ఆయన చేసిన హార్డ్ వర్క్ ఒక 10%. నాట్ ఏ జోక్ మ్యామ్. ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆ స్టార్డమ్ని కంటిన్యూ చేయటం అనేది, ఈరోజు యాక్టర్కి మంచి 2-3 సినిమాలు పడితేనే రిలాక్స్ అయిపోతున్నారు. కరెక్ట్. అలాంటిది లేదు. చాలా అంటే చిరంజీవి గారి మీద ఎంత తెలియని గౌరవం, రెస్పెక్ట్, చాలా నేర్చుకోవాలి అన్న ఫీలింగ్. ఒక బుక్ లాంటివి ఆయన 200% మేడం. నేను ఎప్పుడో ఒకటి అనుకుంటాను, ఆయన ఒక లైబ్రరీకి ఎన్నో బుక్స్ వస్తుంటాయి, మనం వెళ్ళి చదువుకుంటూ ఉంటామే. నువ్వు ఎంత స్టఫ్ రీడ్ చేస్తే నీకు అంత దొరుకుతుంది. లైబ్రరీ కొత్త బుక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అలా చిరంజీవి గారు తన సినిమాలతో అందరికీ హార్డ్ వర్క్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, నటన మీద ఇష్టాన్ని పెంచుకున్న వాళ్ళు, డ్యాన్స్ మీద ఇష్టాన్ని పెంచుకున్న వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. నటులుగా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా సినిమాని ప్రేమిస్తున్నారన్న, ఒక స్క్రీన్ మీద నేను కనిపించాలి అని ఎవరైనా అనుకున్నారు అంటే అక్కడ మళ్ళీ చిరంజీవి గారు అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు డిగ్రీ చేసిన తర్వాత అనుకోకుండా మీకు జోష్ అనేది వచ్చింది. దాని బిఫోర్ ఎప్పుడైనా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అనే దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్నీ అలా జరిగిపోయాయి? అది సీరియస్గా అయితే లేదు మ్యామ్. బిఫోర్ ద డిగ్రీ నాకు ఫైనల్ ఇయర్ దాకా కూడా అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఎందుకో తెలీదు, లేదు. ఫైనల్ ఇయర్లో డిసైడ్ అయ్యాను. సో ఇలా ఆడిషన్ జరుగుతున్నాయి అని సెండ్ చేశాను. అలా వచ్చి ఆడిషన్ ఇచ్చి అలా జరిగింది. సో వచ్చిన తర్వాత మాత్రం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సరే, ఓకే, ఫైన్, చూస్ చేసుకొని వచ్చాం కదా, సో చేయాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, వాట్ ఎవర్ ఏమన్నా జరగని. అంటే వరుస మూవీస్ చేసుకుంటున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్స్. స్పెషల్గా మీది ఉగ్రం మూవీ గురించి ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. అందులో మీరు చేసిన హిజ్రా క్యారెక్టర్ అమేజింగ్. అండ్ ఆ సీన్ ఎవరు మర్చిపోలేరు. ఆ క్యారెక్టర్ని ఎలా ప్లే చేయగలిగారు? అప్పటికింకా మీరు కెరియర్లో ఒక్కొక్కటి అందిపుచ్చుకుంటున్న టైం కదా, అది ఎలా పాసిబుల్ అయింది? యాక్చువల్గా నాకు అఖండ కానీ ఆచార్య కొన్ని సింపతి రోల్స్, అవన్నీ సింపతి సైడ్ రోల్స్ మేడం. సో నాకు విజయ్ గారు తెలుసు, కనకమేడల విజయ్ అన్న, నాకు అవే రోల్స్ పడుతున్నాయి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదైనా ఒక పెక్యులర్గా ఉంటే ఇవ్వండి, నేను
నేను అది ప్రూవ్ చేయగలనా లేదా అన్నది ఆడిషన్ చేస్తాను, ఆ క్యారెక్టర్ నేను చేస్తానా లేదా అన్నది క్లారిటీ కోసం, మీకు క్లారిటీ కోసం ఆడిషన్ అని ఇస్తానన్న. ఏదో ఒక డిఫరెంట్ రోల్ ఉంటే మాత్రం కన్సిడర్ చేయండి. అడిగితే విజయ్ అన్న లేదు శివ ఉంది దీంట్లో చేద్దులే అన్న, నేను ఆడిషన్ నేను ఇస్తానంటే వద్దులే నువ్వు చేయగలరు నాకు నమ్మకం ఉంది అని. అది విజయ్ అన్న నమ్మాడు కాబట్టే ఉగ్రం సినిమా డైరెక్టర్ నన్ను వీడు ఆ క్యారెక్టర్ చేయగలడు అని ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేయగలిగాడు కాబట్టి నేను ఆ క్యారెక్టర్లో ఉన్నానండి. ద ఫుల్ క్రెడిట్ గోస్ టు విజయ్ అన్న. ఎందుకంటే విజయ్ అన్నే ఎలా చేయాలి ఏంటనేది క్యారెక్టరైజేషన్ ఏంటన్నది చెప్పారు. సో నేను దానికి కొంచెం వర్క్ చేశాను. ఓకే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది అబ్జర్వ్ చేశాను లైట్గా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఫుల్ ఇజ్రా రోల్ కాదు, వాడు ఒక గెటప్ వేసి యాక్ట్ చేసేవాడు. సో వాడు ఎలా ఉంటారు, వాళ్ళకి ఫుల్ ఇజ్రాలా బిహేవ్ చేయకూడదు, ఇలా మ్యాన్లీగా ఉండకూడదు, బ్యాలెన్సింగ్గా ఉండాలి కదా. దానికి సంబంధించి స్మాల్ వర్క్ చేశాను నేను. అంతే, అది సూపర్ సక్సెస్ అయింది. అవును మేడం. ఎస్, మీరు నటుడిగా ఎదుగుతూ ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు, అలా మీకు తెచ్చిపెట్టిన అవకాశం పెద్ద హీరోలతో వాళ్ళ సినిమాల్లో మీరు చేస్తున్నారు. అఖండ కావచ్చు, అలాగే ఆచార్య. సో ఆచార్య అనే ఆ ప్రాజెక్ట్లో మీకు ఎంట్రీ ఎలా దొరికింది? క్యాజువల్గా ఆడిషన్ ఇచ్చాను మేడం. ఆడిషన్ క్లిప్ ఇచ్చాను. శ్రీనివాస్ అని ఏడి, శ్రీనివాస్ అని ఏడి నాది. నేను భీమిలి పెళ్ళ జమీందారై కొన్ని వీడియోస్ అయ్యి చూపించాను. ఆల్రెడీ తను నాకు తెలుసు. సరే ఓకే శివ ఏదన్నా ఉంటే అంటే చెప్పడాలి ఇంకేదన్నా మంచి రోల్ ఉంటే చెప్పు, నేను ఐ విల్ డూ మై బెస్ట్ అంటే అలా కొట్టల శివ గారికి చూపించడం, ఓకే అంటాం, ఆ లుక్ టెస్ట్ చేయటం, చిన్న ఆడిషన్ అవుట్ చేయటం ఆ లుక్లో, అలా సెట్ అయ్యి ప్రాజెక్ట్లోకి ఇన్నాను. ఓకే, సూపర్. అంటే మెగాస్టార్ది ఒక సినిమా వస్తుందంటే ఒక ఆర్టిస్ట్కి అందులో మనకు ఒక ఎంట్రీ దొరికితే బాగుండు అని చెప్పేసి అనుకోవడం, ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వడం అనేది వెరీ రేర్గా జరుగుతుంది. అంటే ట్రై చేయగా దొరికే వాళ్ళకి కొంతమంది, లక్కీగా మీలాంటి వాళ్ళకైతే ఒక ఆడిషన్తోనో ఒక మీరు చేసిన ఎక్స్పీరియన్స్ చూపిస్తేనో అయిపోతుంది. సో మీకు ఎంట్రీ బాగానే దొరికేసింది. అప్పుడు మిమ్మల్ని ఓకే చేసిన తర్వాత మెగాస్టార్ మూవీలో నేను ఉంటాను, నేను కనిపిస్తాను అనే ఆ ఫీల్ ఎలా ఉంది? అది చాలా హై మేడం. అది ఇంకా వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని. ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు, అంటే బిఫోర్ షూట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళాను మేడం. మన ఓవర్ ఎగ్జైట్మెంట్ మనకున్న దాన్ని అక్కడ ప్రజెంట్ చేయొద్దు. ఓకే, షార్ట్ చేసేటప్పుడు మాత్రం ప్రాపర్గా చేద్దాం. మనకి చాలా అభిమానం ఉండొచ్చు, నాకుంది చాలా, అలా అని దానివల్ల సార్ని చూసి చేయాల్సిన వర్క్ని మర్చిపోయో ఆ క్రూని డిస్టర్బ్ చేయకూడదు. అలా డిస్టర్బ్ చేస్తే నేను యాజ్ అప్కమింగ్ యాక్టర్గా నన్ను ఎలా అనుకుంటారంటే, ఓహో తను ఒకవేళ స్టార్ల ముందు కన్ఫ్యూజ్ అవుతాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది క్రూకి, డైరెక్టర్ గారికి, అందరికీ. సో అది క్రియేట్ చేయకూడదని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి షూట్ మాత్రం చాలా ప్రాపర్గా చేశాను. ఓకే, షూట్ అయిపోయింది, మా సీన్ అయిపోయింది. ఫస్ట్ డే ఫస్ట్ సీన్ సార్ కాంబినేషన్ అయింది. అయిపోయిన తర్వాత వెళ్ళి కలిసి బ్లెస్సింగ్ తీసుకున్నాం. నేను నా వైఫ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూర్చోబెట్టారు. ఏం చేస్తున్నారమ్మా, బిఫోర్ ఏ ఫిలిమ్స్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది, అలా ఒక 5 minutes మాట్లాడి గుడ్ లక్, మంచి క్యారెక్టర్లో బాగా చేయండి, మంచి పేరు వస్తుంది అని బ్లెస్ చేసి, వెరీ లక్కీగా. చాలా అది ఎలా అంటే అండి, మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి అలా కూర్చొని మాట్లాడి మనకు ఫ్రీడమ్ ఉంటుంది. మనం నెక్స్ట్ సీన్స్ వర్క్ చేసేటప్పుడు కూడా చిన్న యాక్సెస్ ఉంటుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది. ఎలా అంటే చాలా హై అనిపించింది. చాలా చాలా షూట్ అయిన తర్వాత ఆయన మాట్లాడింది చెప్తారు. మీరు ఆ సీన్ చేసేటప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి, సార్తో మీరు చేసేటప్పుడు అప్పుడున్న మీ మైండ్ సెట్ ఏంటి, ఎలా ప్రజెంట్ చేయగలిగారు మీ పాత్రని? నేను అదే ఫిక్స్ అయ్యాను మేడం. వర్క్ చేసేటప్పుడు మాత్రం యాజ్ అన్ యాక్టర్ నేను ఎదురుగుండా ఆయన కనిపిస్తుంటే ఏం కన్ఫ్యూజన్ రాలేదు? అది ఫిక్స్ అవ్వలేదు మేడం, సీరియస్గా అవ్వలేదు. ఎందుకంటే నేను అలా కన్ఫ్యూజ్ అయ్యి డిస్టర్బ్ అయ్యి వర్క్ అంబియన్స్ డిస్టర్బ్ అవ్వద్దు, నా ఫీలింగ్ అది. నేను యాక్టర్గా నేను బాగా చేస్తేనే డైరెక్టర్ గారు హ్యాపీ ఫీల్ అవుతారు నన్ను తీసుకున్నందుకు. సరే ఇచ్చామని డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, క్రూ డిస్టర్బ్ అవ్వద్దు, అది డిస్టర్బ్ అవ్వద్దు. నాకు చాలా అభిమానం ఉంది, వర్క్ మాత్రం చాలా ప్రాపర్గా చేయాలి. వర్క్ అలానే చేశాను మేడం. మైండ్లో చాలా రన్ అయిపోతూ ఉంటుంది, మైండ్లో అదేం లేదు, కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీ. ఇప్పుడు మనం షార్ట్ చేస్తున్నాం, షార్ట్ అంతే. ఓ సూపర్, అసలు మీరు ఆ క్లారిటీతో బాగా వెళ్ళారు. అది ఫిక్స్ అయ్యాను మేడం. అది ఆ సీన్ అయిపోయింది,
వెళ్ళి కలిసాం. బిఫోరు సార్ షార్ట్లోకి వచ్చేసారు. షార్ట్లోకి వచ్చి మానిటర్లు చేస్తున్నారు. మానిటర్ చేసినప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ అప్పుడు మేము వెళ్ళి కలవలేదు. సీన్ అంతా కంప్లీట్ అయింది. అయిపోయిన తర్వాత వెళ్ళి కలిసాం. వెరీ గుడ్ అమ్మా, బాగా అదే సార్తో కాంబినేషన్ అరౌండ్ 6-7 days చేశాను మేడం. నా సీన్స్ అన్ని మాక్సిమం సార్ కాంబినేషనే ఉంటాయి. ఓ సూపర్ అసలు 6-7 days అంటే ఒక ఆర్టిస్ట్కి ఎందుకంటే సినిమాలో ఉండడం వేరు. ఒక డైలాగ్ పడితే బాగుండును, ఒక చిన్న సీన్ ఆ పక్కన నేను కనిపిస్తే స్క్రీన్లో ఆయన పక్కన బాగుండును అనుకుంటారు. అలా మీకు 6 days వర్కింగ్ 6 days కూడా క్లోజ్ యాక్సెస్ ఉంటుంది. అదే కదా, సార్తోనే కాంబినేషన్ ఉంటుంది. అది క్రౌడ్ మధ్య ఉండదు. మళ్ళీ పిన్ టు పిన్. నేను నా వైఫ్ పాప ఉంటారు అలా అంతే. ఆ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆ పాప క్యారెక్టర్ ఆ మూవీలో ఆ సీన్ అనేది ఒక ప్లస్ పాయింట్ ఆ మూవీకి చెప్పాలి అంటే. ఒక సెంటిమెంట్ని కానీ చిరంజీవి గారి స్టోరీ ట్రావెల్కి కానీ అదొక కీ రోల్ కదా. అందులో ఆ పాత్రలో ఒక ఫాదర్గా మీరు చాలా బాగా చేశారు. యాక్చువల్ మీ ముగ్గురిది కూడా ఒక ఇది సినిమాకి. అవును, సినిమాలో క్యారెక్టర్ కనెక్షన్ చాలా బాగుంటుంది. ఆ గుర్తింపు రావడానికి ఆ సీన్ అనేది మీకు చాలా ప్లస్ పాయింట్ అయింది. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ని మీరు కూడా చాలా బాగా చేశారు. అది చెప్పాలంటే 6 days క్యారెక్టర్. నా క్యారెక్టర్ వచ్చి 15 days సార్ కాంబినేషన్ లో 6 days వచ్చింది. ఇంకా అంతకంటే ఏం కావాలి? 6 days అది మెయిన్ సీన్స్ కదా. మెయిన్ సీన్స్ అదే సేమ్ పిన్ టు పిన్, పర్సన్ టు పర్సన్. సో అది చాలా హై అనిపించింది నాకు. చాలా మంచిది పడింది అసలు మీకు చెప్పాలంటే. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ ట్రై చేశారా చిరంజీవి గారి సినిమాలకి? ట్రై చేశానండి. అంటే ప్రతి ఫిలిం కలుస్తాం, కాకపోతే వాళ్ళకి ఉండాలి, ఇంకా చాలా ఉంటాయి కదన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెంట్. అంటే మెగా ఫ్యామిలీతో మెగాస్టార్తోనేనా మీకు ఫస్ట్? ఇంకేమైనా? లేదండి, నేను ఓజీ చేశాను కళ్యాణ్ గారు. ఓకే, అంటే రావడానికి టైం పడుతుంది. రిలీజ్కి రెడీగా ఉంది. ఓకే, అది స్మాల్ వన్ ఇస్ గుడ్ వన్. అదృష్టం అలా మిమ్మల్ని వరిస్తోంది అన్నమాట. మీ టాలెంట్ మీకు అలాంటి క్యారెక్టర్స్ తీసుకొస్తుంది. స్మాల్ వన్ బట్ గుడ్ వన్ అది కూడా. ఓకే ఓకే. సో మెగా ఫ్యామిలీతో ట్రావెల్ అయితే చక్కగా మీకు వస్తుంది, అవకాశాలు ఇస్తున్నాయి. మరి చిరంజీవి గారితో నటించారు. ఓకే, మీరు అప్పుడు మీరు యంగ్గా ఉండి కాలేజీకి వెళ్తున్నప్పుడు టీనేజర్స్లో చిరంజీవి గారి సినిమాలు చాలా చాలా చూస్తుంటారు కదా. అలాంటి సినిమాల్లో చిరంజీవి గారి సినిమాలు మీకు బాగా నచ్చింది? మనం చిన్నప్పుడు స్క్రీనింగ్ వేస్తారు పల్లెటూరులో, అలా వేసారు మేడం ఖైదీ. ఓకే. ఫస్ట్ ఆ ఫైట్స్కి మిస్మరైజ్ అయిపోయాను. ఏంటి ఫైట్స్, చాలా అంటే ఇప్పుడు మనం ఓడి వాడుతున్నాం కానీ న్యాచురల్ కానీ మనకు తెలియదు కదా. అరే భలే ఉన్నాయి ఫైట్స్ అనుకునేవాళ్ళం. మేము ఆడుకున్నప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రెండ్స్ తోటి అలాంటి ఫైట్లే చేస్తా, కింద పడతా. అది మంచి ఎక్స్పీరియన్స్. ఆయన ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది. అది ఎక్కడ అక్కడ అది బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, లేదా సరదాగా డ్యాన్స్లు వేసినప్పుడు ఆయన ఫాలో అవడం కానీ, లేదా ఆయన డైలాగ్స్ ఏదైనా కొన్ని డైలాగ్స్ ఉంటాయి పర్టికులర్గా ఆయన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ కానివ్వండి, గరానా మొగుడి కానివ్వండి, చూసారా ఎలా వచ్చేస్తున్నాయో డైలాగులు మీకు. ఇలాంటి బయట ట్రై చేశారా మీరు? ఫ్రెండ్స్ తో ట్రై చేశారా? క్లోజ్ గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో సరదాగా అంతే తప్ప సరదాగా కామన్. ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారిది ఏదన్నా రిలీజ్ అయిందంటే దాన్ని అప్పుడు నాకు బాగా గుర్తు, దసరాకి మా నాయనమ్మ మేము చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ షర్ట్లు కొనిపెట్టింది. ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. గ్యాంగ్ లీడర్ చెప్పండి. గ్యాంగ్ లీడర్ షర్ట్లు అని అప్పుడు విలేజ్ వచ్చి అమ్మేవాళ్ళు. అవునవును, అది గ్యాంగ్ లీడర్ షర్ట్లు మామూలుగా ఎలానే ఆ స్టైల్. అందులో గ్యాంగ్ లీడర్లో ఆయన బాడీ లాంగ్వేజ్ ని చూపించుకుంటూ ఆ షర్ట్స్ బాగా వాడారు. అప్పట్లో ఉన్న యూత్ చాలా బాగా యూజ్ చేశారు వాటిని. సో మీరు వేశారు మొత్తం గ్యాంగ్ లీడర్ షర్ట్. అది పర్టికులర్ మా నాయనమ్మ కొనిపెట్టింది, నాకు బాగా గుర్తు. నాయనమ్మ కొనిపెట్టారంటే ఆవిడ ఎంత వీరాభిమానం అయి ఉండాలి. వాళ్ళకి కొంచెం సినిమా నాలెడ్జ్ తక్కువే, కాకపోతే తెలుస్తుంది కదా, ఉంటుంది తెలుస్తుంది కదా. అలా వచ్చింది అంటే మా నాయనమ్మ కొనిపెట్టిన నాయనమ్మ అంటే నాకు బాగా గుర్తు. సూపర్ అసలు. మరి ఇంట్లో సినిమా ఇండస్ట్రీ అంటే అబ్జెక్షన్ ఏం చెప్పలేదా మీకు? అంటే అబ్జెక్షన్ అంటే మా డాడీ ఏమన్నారంటే, సరే వెళ్ళి ట్రై చేస్తాను అంటున్నావు కదా, సరే ట్రై చెయ్యి. మళ్ళీ వీడు ఒకవేళ నేను ఇప్పుడు ఆపేస్తే తర్వాత
నేను వెళ్తా అన్నాను, మా డాడీ ఆపాడు అలా అనుకుంటారు కదా. బట్ టైం వేస్ట్ చేయొద్దు, నీకు వర్క్ అవ్వకపోతే బ్యాక్ వచ్చి మళ్ళీ పీజీ చేసుకో అన్నారు. ఇంకంతే. సో నేను వచ్చి కొంచెం లక్కీగా రావటంతోనే జోషు, భీమిలి లాంటి ఫిలిమ్స్ బండి. సో ట్రావెల్ బాగా జరుగుతుంది, సక్సెస్ఫుల్గా, సూపర్గా. ఖైదీ లాంటి సినిమాను ఆ రోజుల్లో మీరు బయట చూసి ఇంప్రెస్ అయ్యారు. తర్వాత ఖైదీ 150 వచ్చినప్పటికి మీరేంటి? నేను ఎగ్జాక్ట్గా పెద్దవంశీ గారి సినిమా షూట్లో ఉన్నానండి. పెద్దవంశీ గారిది ఫ్యాషన్ డిజైనర్ రీసెంట్గా వచ్చింది కదా. ఓకే. అమలాపురం కదా. పెద్దవంశీ గారి ఎర్లీ మార్నింగ్ 3 o'clock షో చేశారు, వెళ్ళాం. అక్కడికి వచ్చిన ఒక అతను, అంటే లొకేషన్కి వచ్చే అతను చిరంజీవి గారికి ఫ్యాన్ ప్రెసిడెంట్. తను తీసుకెళ్ళాడు మమ్మల్ని అందరినీ. సూపర్. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అలాంటి ఫెస్టివల్ చూసాం. ఆ నైట్ 3 o'clock షోకి వెళ్ళి 6 వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఖైదీ 150 రెండు కూడా మీకు ఒక మెమరీస్ ఉన్నాయి. 150 ఇంకా మెమరీ. 150 అంటే నాకు బాగా తెలిసి నాకు నేను సెల్ఫ్ ఎంజాయ్ చేసిన ఫిలిం 150, ఖైదీ 150 అనేది. అప్పుడు ఒక పిల్లాడిగా చూసారు, ఇప్పుడు నటుడిగా చూసారు, ఇప్పుడు యాక్టర్గా. ఇంకా సార్లో ఉన్న జోష్ని ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తా. తెలుసు కదా మనకి అలా. చిరంజీవి గారితో మీ ఫస్ట్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో షూటింగ్ అప్పుడు, ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆయన సెట్లో మనం ఒక పాత్ర చేసి వెళ్ళిపోతాం, ఆయన మనతో మాట్లాడతారని కానీ మనల్ని ప్రశంసిస్తారని కానీ, ఇలాంటిది అసలు మీరు అనుకున్నారా? అలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అందుకే వాళ్ళు గొప్పలు అయ్యారేమో అనిపిస్తుంది. ఏ చిన్న యాక్టర్నైనా పిలిచి బాగా చేస్తే అప్రిషియేట్ చేయటం, వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వటం. అంటే నేను గమనించింది ఏంటంటే అక్కడ నాకు ఒక్కడికే అని కాదు, ఏ యాక్టర్తో పనిచేసినా వాళ్ళందరికీ ఆ కంఫర్ట్ జోన్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నా పాప క్యారెక్టర్ ఉంది, పాప క్యారెక్టర్ని తీసుకొని మాట్లాడారు. వాళ్ళిద్దరు సీన్ ఉన్నప్పుడు ఇలా కాదమ్మా ఇలా 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 అని, ఏం చేస్తావు, ఏం చదువుతున్నావు అని ఆ పాపతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. కంఫర్ట్ జోన్ అలా ఎవ్రీ యాక్టర్కి ఇవ్వటం అనేది అది వాళ్ళ గొప్పతనం. అంత పెద్ద ఆర్టిస్ట్ ఏదో వచ్చి చేసి వెళ్ళిపోతారేమో అనుకుంటాం జనరల్ గా. అలా కాకుండా మరోరు ఇంకొకటి ఏంటంటే షార్ట్ గ్యాప్ ఉందంటే స్పాట్ లోనే ఉంటారు, అక్కడే కూర్చుంటారు చైర్ వేసుకొని, ఎవరైనా వెళ్ళి మాట్లాడినా మాట్లాడతారు. అలా ఆ లొకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే. సో ఆ లొకేషన్ నుంచి బయటికి వెళ్ళటం కానీ లేదా రెస్ట్ అలా 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 వెళ్ళరు. నేను చేసిన 7 days అదే అబ్జర్వ్ చేశాను. ఆన్ స్పాట్లో ఉంటారు, షార్ట్ గ్యాప్ ఉంది అనుకోండి కూర్చుంటారు, సరదాగా ఎవరన్నా వచ్చినా మాట్లాడతారు. అది అయినా ఒక షార్ట్కి రెడీ అవుతున్నప్పుడు డైలాగ్స్ సీన్స్ డైరెక్టర్ గారు నరేట్ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక ప్రాక్టీస్ సెషన్ అనేది ఆయన ఏమన్నా తీసుకుంటారా? బిఫోర్ ఆయన హోంవర్క్ ఎలా ఉంటుంది అనేది చూసారా మీరు? అంటే నేను అబ్జర్వ్ చేసి అంది ఆ షార్ట్లో మా అందరికీ డైలాగులు చెప్తారు, మానిటర్కి వచ్చినప్పుడు ఎలా చేస్తున్నాం అని ఒకటి చేస్తాం. ఓకే. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వరకు సార్ డైలాగ్ చెప్పారు, మాదేం డైలాగు, నా పాపది ఏం డైలాగు, మూమెంట్ ఏంటి, ఎలా జరుగుతుంది అన్నది ఒకసారి చూసుకుందాం అన్నారు. ఒకసారి చూసుకున్నాం. శివ సార్ వచ్చి ఏదన్నా చేంజెస్ కావాలంటే చెప్పేవాళ్ళు, లేదు బాగుందంటే బాగుంది. ఒక 2-3 times మానిటర్ చేసేవాళ్ళం, ఫ్రీ అయిపోయేది మానిటర్ చేస్తే. అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరి డైలాగ్ వాళ్ళకి బిఫోర్ చెప్తారు, మా డైలాగ్ బాగా బిఫోర్ ఇస్తారు కదా. స్పాట్కి వచ్చిన తర్వాత ఒకసారి అందరు కలిసి మానిటర్ చేసి ఫ్రీ అయిపోద్ది. టేక్కి వెళ్ళేసరికి ఎంత మనం కంఫర్ట్ జోన్ వచ్చేస్తే ఫ్రీ అయిపోతాం ముందు. షూటింగ్ పార్ట్ని మీరు ఒక మెమరీగా మీకు రిజిస్టర్ అయిపోయింది. నెక్స్ట్ స్క్రీన్ మీద చూసుకుంటారు. ఆ సీన్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ముగ్గురి కాంబినేషన్లో, మీ ఫ్యామిలీతో మెగాస్టార్తో ఒక కాంబినేషన్, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇచ్చిన సజెషన్ ఆర్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఎవరైనా ఒకటే చిరంజీవి గారితో చేయటం అంటే మంచి అచీవ్మెంట్ అది. చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి.
నా ఫ్రెండ్స్ కొంతమంది కుళ్ళుకున్నారు. అనుకున్నారా? అయితే మీరు సక్సెస్ అయిపోయినట్టే కదా. చిరంజీవి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే చిరంజీవి గారి సినిమాలో చేశాడంటే క్యారెక్టర్ అనుకున్నారు, కానీ ఇంత క్లోజ్ యాక్సెస్ క్యారెక్టర్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. నేను ఎవరికి చెప్పలేదు ఇంత క్లోజ్గా ఉంటుంది, ఇంత డీటెయిలింగ్గా ఉంటుంది అని ఎవరికి చెప్పలేదు. చూడండి సర్ప్రైజ్ అవుతారు కదా వాళ్ళే అని స్క్రీన్ మీద చూసి. సో ఫ్రెండ్స్ అందరూ, నాకైతే చాలా థ్రిల్ అనిపించింది. నేను ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చిందా? ఎంతో ఇష్టపడిన మహేశ్వర్ గారితో ఒక ఫిలింలో ఒక ప్రాంప్ట్ రోల్ చేశాను. ఓకే ఫైన్, మనం ఏదో కొంచెం చేసాం అనిపించింది. సంథింగ్ అని నటుడికి ఒక సాటిస్ఫాక్షన్. ఒక ఇలాంటి దిగ్గజాలతో చేస్తున్నప్పుడు అది ఒక సక్సెస్ఫుల్గా అది జరిగినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది డెఫినెట్గా. అలా ఒక మంచి రోల్లో మీరు పడ్డారు. మరి చిరంజీవి గారిని ఇంకా మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? 150 తర్వాత ఆయన జర్నీ, ఆయన మూవీస్ సెలెక్షన్స్లో కూడా ఎప్పుడూ ఆయన వేరియేషన్ ఉంటూనే ఉంటుంది, ఇంకా సెలెక్టివ్గా వెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ 150 చిరంజీవి గారి జర్నీని చూసినప్పుడు మీకు? చిరంజీవి గారి జర్నీ మనం చూసి ఎంజాయ్ చేయటమే ఇంకంతే. సార్కి ఎలా ఆడియన్స్కి ఎలాంటి ఫిలిమ్స్ చేయాలి, ఎలాంటి ఫిలిమ్స్ చేస్తే తన ఫ్యాన్స్కి నచ్చుతుంది. సో ఆయన 150 సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, గాడ్ ఫాదర్ కానీ సైరా అసలు ఎంత డిఫరెంట్ ఫిలిం, చాలా బాగా నచ్చింది ఫిలిం. ఇప్పుడు విశ్వంభరత వస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తోంది? ప్రస్తుతానికి ట్రైలర్ అవి చూసారు కదా, అంటే చిరంజీవి గారు మీకు ఎలా అనిపించారు? అంటే గెటప్ లో నేను అడుగుతున్నా, సార్ ఫిలిమ్స్ ని యాజ్ ఎ ఫ్యాన్ బేస్ వెళ్ళి ఎంజాయ్ చేయటమే అంతేనా? అంతే. ఆయనకి ఎలాంటిది ఇవ్వాలి ఫ్యాన్స్ అన్నది సార్కి తెలుసు, చిరంజీవి గారికి తెలుసు ఎలాంటి ఫిలిమ్స్ వేస్తే నా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు అన్నది. సో సార్ అలాంటి ఫిలిమ్సే చేస్తారు, మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంతే. ఆయన అసలే డాన్స్లో ఎక్కడ జోష్ తగ్గించలేదు. ఆ నటుడిగా ఆయనకున్న ఉత్సాహము, ఆ గ్రేస్ ఎక్కడి నుంచి వస్తుందో అసలు అర్థమే కాదు. ఆయన చేస్తున్న డ్యాన్సులు చూసినప్పుడు ఒక నటుడిగా కావచ్చు మీకు, లేకపోతే ఆయన అభిమానించే ఒక వ్యక్తిగా కావచ్చు, ఏమనిపిస్తుంది? అదే మేడం, నేను మీకు ఫస్ట్ కోడ్ చేశాను కదా, సార్కున్న కసిలో ఏదో చేయాలనే ఇంటెన్స్లో ఒక 10% ఉన్న సక్సెస్ యాక్టర్గా లాంగ్ రన్ సస్టైనబిలిటీ ఉంటుంది, లాంగ్ రన్ సర్వే అవ్వచ్చు. ఓకే, ఈరోజు ఒక క్యారెక్టర్ ఫిలింలో ఒక క్యారెక్టర్ 2 మంచి క్యారెక్టర్లు పడితేనే ఏదో రిలాక్స్ అయిపోతున్నారు. అలాంటిది ఇన్ని ఫిలిమ్స్ 150 ఫిలిమ్స్ చేసి స్టిల్ స్టార్డమ్ అలా స్టాండ్ బై చేయటం అంటే, యాక్టివ్గా డ్యాన్స్లు వేయటం, ఫైట్ చేయటం అంటే ఎంత కసి ఉండాలి, దాన్ని ఎంత లవ్ చేసి ఉండాలి. అంతే కదా, ఎంత లవ్ చేస్తే అలాంటి అవుట్పుట్ బయటికి వస్తుంది. సో నేను అదే అనుకుంటాను మేడం, మనం చిరంజీవి గారిని అభిమానించాం, చాలా లవ్ చేస్తున్నాం, ఆయన ఎన్నో విషయాలు చెప్పారు, అట్లీస్ట్ కొన్నైనా ఫాలో అవ్వాలి. మనం సినిమాని లవ్ చేయాలి, మనం డెడికేటెడ్గా పని చేయాలి, పని చేస్తే కలాం తల్లి మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తుంది, ఆడియన్స్ మిమ్మల్ని అలా దగ్గర తీసుకుంటారు. మీరు ఏ పాయింట్ తీసుకున్నారు? చిరంజీవి గారు చెప్పిన ఆయనకున్న డిసిప్లిన్ నుంచి మీరు ఏ పాయింట్ తీసుకుని మీరు ట్రావెల్ చేస్తున్నారు అంటే? అదే మేడం, మనం మనస్ఫూర్తిగా కష్టపడితే ఏదో ఒక రోజు నువ్వు రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి రీచ్ అవుతావు అంతే. వన్ థింగ్ ఏంటంటే ఆనెస్టీగా ఎఫర్ట్ పెట్టాలి, నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి. నేను ట్రై చేస్తున్నానని ట్రై చేయటం అని కాదు, మనస్ఫూర్తిగా చేస్తే కలాం తల్లి నీకు ఇచ్చేది నీకు ఇస్తుంది. అది ఎప్పటికైనా ఏదో ఒక వేలో, మంచి యాక్టర్ రూపంలోనో, కమెడియన్ రూపంలోనో, ఏదో ఒక వేలో, ఒక డైరెక్టర్కైనా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఆ ప్రొఫెషన్ ప్రేమించి నువ్వు లవ్ చేసి, మనస్ఫూర్తిగా లవ్ చేసి, ఆనెస్టీగా ఎఫర్ట్ పెడితే సూపర్. ఇంకా ఆ హోడు కన్నా ఇంకేం కావాలి, అసలు దాన్ని పాటిస్తేనే సక్సెస్ అనేది మనం చాలా తేలిగ్గా రీచ్ అవుతాం అన్నమాట. నువ్వు వర్క్ చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా. రామ్ చరణ్ గారు కూడా ఒకసారి స్టేజ్ మీద మాట చెప్పారు, మనం క్రమశిక్షణతో ఉంటే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా మనల్ని ఎక్స్క్యూజ్ చేసి సపోర్ట్ చేస్తారు. భలే గుర్తుపెట్టుకున్నారు మీరు. అంటే ఆ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మేడం. ఓకే, అంటే దాని వెనక చాలా డెప్త్ ఉంటుంది నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న చిన్న మనం మిస్టేక్స్ చేసినా డెడికేటెడ్గా ఉన్నాం అనుకోండి, ఎక్స్క్యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా మిస్టేక్స్ చేస్తారులే అని కామన్ పాయింట్. అసలు మనలో ఏది లేకుండా మిస్టేక్స్ ఎక్కువైనాయి అనుకోండి, అది ఫెయిల్యూర్కి దారితీస్తుంది, అది ఆబ్వియస్లీ రాంగ్ పాత్లోకి వెళ్ళిపోతాం.
ఇలాంటివన్నీ కాదు, రామ్ చరణ్ గారు చెప్పింది అంత బాగా గుర్తుపెట్టుకున్నారు. మీకు ఎక్కడైనా ఛాన్స్ దొరికిందా ఆచార్య సినిమా అప్పుడు కలిసే స్పేస్ కదా, అంటే స్టోరీ వేరు కదా, ట్రాక్ వేరు కాబట్టి. రామ్ చరణ్ గారిది ఎపిసోడ్ అంతా డిఫరెంట్ ఎపిసోడ్, మా ఎపిసోడ్ డిఫరెంట్ ఎపిసోడ్. అదే డౌట్ వచ్చింది, ఒకవేళ ఏమైనా షూటింగ్ ఇలా ప్లాన్ చేసినప్పుడు చూడడం కానీ, అంటే మీకు ఆయనతో సీన్ పడే అవకాశం ఎలాగూ ఉండదు కానీ ఏదైనా షూటింగ్స్ ప్లానింగ్స్ లో ఏమన్నా చరణ్ గారిది కూడా కలవలేదు, అలా మ్యాచ్ అవ్వలేదు మేడం. నెక్స్ట్ మరి రామ్ చరణ్ గారికి ట్రై చేయాలి, చూడాలి. తండ్రితో చేసేసారు, బాబాయ్తో చేసేసారు, నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఉన్నారు. బట్ ట్రయల్స్ మొదలు పెట్టారా లేదా? చేస్తున్నా మేడం, నేనంటే ఎవ్రీ ఫిలిం ట్రై చేస్తాను వెళ్ళి. అంటే అక్కడ ఉన్న స్పేస్ రిక్వైర్మెంట్లని ఉంటాయి కదా, ఉంటాయి అవి నటుడిగా చేస్తూ పోవాలి, మనం ఎక్కడ సెట్ అవుతామో. మనకి ఏది మనం ట్రై చేస్తా ఉంటే మనకి ఏ క్యారెక్టర్ ఉందో అది వస్తుంది మనకి. అలా చిరంజీవి గారిని మీరు క్లాస్లో చూడడానికి ఇష్టపడతారా, మాస్లో చూడడానికి ఇష్టపడతారా? మాస్ ఈస్ ద డిఫరెంట్. ఏంటండి అందరు ఇదే ఆన్సర్ చెప్తున్నారు. మాస్లో ఉండే హై వేరు కదండి. అంతేనా? అంతే. మటన్ మెస్సుల్లో లుంగి కట్టుకుని అలా బేడి లైట్ చేస్తే కూర్చొని ఉన్న హై వేరు, అది అద్భుతంగా ఉంటుంది. ఆ డాన్స్ మూమెంట్ కూడా ముఠామేస్త్రి అనే టైటిల్ సాంగ్ ఉంటుంది కదా, ఆయన ఒక వేవ్ వేస్తారు, ఆ వేవ్ అయితే ఎవరు మర్చిపోరు, ఈ రోజు కూడా మర్చిపోరండి. అంత గ్రేస్ వేరు మేడం, ఆ గ్రేస్ వేరు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా రిలీజ్ కూడా అయింది. ఆ సినిమా రిలీజ్ చూసారా, మళ్ళీ ఎంజాయ్ చేశారా? అయితే మీకు ఏమైనా తేడా కనిపించిందా? అంటే అప్పుడు ఆయన చేసింది రిలీజ్లో చూసారు, మీకు ఎంత పరిచయం, అప్పటికి ఇప్పటికీ చిరంజీవి గారిలో మీకు ఏమైనా చేంజ్ కనిపించిందా? చేంజ్ అంటే ఆబ్వియస్లీ చిన్న చేంజ్ ఉంటుంది కదా మేడం. ఏజ్ ఇప్పుడు 70s, అప్పుడు వేరు. నటనలో ఎలా ఎనర్జీ, అంతే ఎనర్జీ, ఆ లెవెల్ వేరు కదా, సూపర్ లెవెల్ అసలు ఆయనది. మరి చిరంజీవి గారి ఇన్ని సినిమాలు అనే ఒక ప్రస్తావన ఒక ఎత్తు అయితే, సేవా కార్యక్రమాలు అనేది మరొక ఎత్తు. చారిటీ ద్వారా ఎంతోమందిని మోటివేట్ చేస్తున్నారు. ఆయన ఒక సినిమాల్లో చెప్పడం మాత్రమే కాదు, బయట కూడా అలాంటి ఒక మెసేజ్ని ఇచ్చే వ్యక్తిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఏమనిపిస్తోంది ఒక నటుడిగా, ఒక కామన్ మ్యాన్గా మీరు థింక్ చేసినప్పుడు చిరంజీవి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల మీద? అవి హెల్ప్ పొందిన వాళ్ళకే తెలుస్తుంది మేడం దాని విలువ. ఇప్పుడు మనం చెప్తాం చాలా అంటే అది చాలామంది ఒప్పుకున్న విషయం, చాలా మంచి విషయం, కానీ హెల్ప్ పొందుతారు. ఇప్పుడు నేను వెళ్ళాను ఒకసారి బ్లడ్ కావాలని, మా ఫ్రెండ్ వరకు బ్లడ్ గ్రూప్ కావాలని వెళ్తే, రేర్ గ్రూప్ అంటే అక్కడ దొరుకుతుందని వెళ్తే ఇమీడియట్గా ఇచ్చారు. హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి కావాలా ఏంటి అనే రిక్వైర్మెంట్ క్లియర్గా కనుక్కొని, ఇది రేర్ గ్రూప్ కాబట్టి మనం వెళ్ళి అడగంగానే అలా కాకుండా హాస్పిటల్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా సెండ్ చేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో దేవుడు కదా, ఈజ్ ఎ గాడ్ కదా, 200%. ఇప్పుడు నాలాంటికి వెళ్ళి తీసుకురావాలి ఇమీడియట్, నేను హెల్ప్ చేసిన వాడికి నాకు కూడా ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ కదా. ఎందుకంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే, ఆ బ్లడ్ గురించి పడే టెన్షన్, ఆ కుటుంబం పడే ఆవేదన, ఆ టైంలో ఒక సంస్థ ద్వారా మనకి దొరుకుతుంది, ఒక ప్రాణం నిలబడుతుంది. మీకు ఏదైనా కావాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, టక్కన బ్లడ్ ఎక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇమీడియట్గా ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఆ రోజు నాకైతే అనిపించింది మేడం, అంటే అప్పటిదాకా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు చిరంజీవి గారు, మంచి ఇది చేస్తున్నారన్న ఫీల్ నుంచి ఇది ఒక చాలా అద్భుతమైన విషయం. ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది మనం అనుకుంటున్నట్టు ఒక మంచి విషయం కాదు, దానికి మించింది, ఇది చాలా గొప్పది అనిపించింది. అంటే సేవ అంటే ఇది కదా అనిపిస్తుంది. 200% మేడం, 200%. నాకు ఆ రోజు చెప్పాలంటే సీరియస్గా నాకు కళ్ళం నీళ్ళు తిరిగినాయి ఆ సిచ్యువేషన్ చూసి. ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకట్లేదు, ఆ గ్రూప్ రేర్ గ్రూప్ అని. సో వెళ్తే లక్కీగా ఉంది. సో అలాగా ఇంతమంది ప్రాణాలు కాపాడుతున్నారు అనేది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, ఇప్పుడు మీరు చూశారు, దగ్గరగా ఉండి చూశారు కాబట్టి అది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. మరి చిరంజీవి గారితో ట్రావెల్ అనేది మీరు చూశారు, మీ ప్లానింగ్స్ ఏంటి? అలా ప్రతిసారి పడితే చాలా బాగుంటుంది అనేది ఒక నటుడికి ఉంటుంది. మరి మీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ఏంటి? నేను ఎవ్రీ ఫిలిం ట్రై చేస్తాను మేడం, చేయాలి, తప్పదు, కలుస్తాం. పాసిబిలిటీస్ని బట్టి ఉంటాయి అక్కడ డైరెక్టర్స్, క్యారెక్టర్స్ రిక్వైర్మెంట్లు చాలా, దాన్ని బట్టి మనం సెట్ అవుతా ఉంటే
మనకు వస్తుంది క్యారెక్టర్ అలా. కాకపోతే చేయాలని కోరిక అయితే ఉంది, ప్రతి ఫిలింలో చేయాలి అని. చిరంజీవి గారి సాంగ్స్కి మీరు ఎప్పుడైనా డాన్సులు చేసిన సందర్భాలు ఉన్నాయా? చేస్తే ఏం సాంగ్ చేశారు? అంత పెద్ద డాన్సర్ కాదు, అలా అని కాదు, స్కూల్ కాలేజ్ స్టేజ్లో. కాలేజ్ స్టేజ్లో అయితే వేయలేదు, ఎంజాయ్ చేస్తుండేవాడిని. దేనికి కొండవీటి దొంగలో సాంగ్స్ కానీ, గ్యాంగ్ లీటర్లో సాంగ్ కానీ, గ్యాంగ్ లీటర్స్లో ఫస్ట్ సాంగ్ గ్యాంగ్ లీటర్ సాంగ్ కానీ గ్యాంగ్ అది చాలా బాగా ఇష్టం. గరణ మొగుల్లో సాంగ్ చాలా ఇష్టం. ఏం పాట? బంగారు కోడి పెట్టా, అది ఒకటి చాలా ఇష్టం. గ్యాంగ్ లీడర్ షర్ట్ వేసుకునేసి ఉంటారా మీరు అసలు కదా? చిరంజీవి గారి సినిమాలో అన్ని సాంగ్స్ హైలైట్ ఉంటాయి, ప్రతిదీ సాంగ్ అంటే ఇంకా ఊపేయడమే ఇంకా అసలు. అందులో చిరంజీవి అదే గ్యాంగ్ లీడర్ షర్ట్ వేసి గట్టిగా డాన్స్ చేసి ఉండాలి మీరు. అదే నేనంత ఆన్సర్ కాదు, సో వేసుకుని బిల్డప్ అయితే ఉరికే గ్యాంగ్ ఉంటుంది కదా, అలా వేసుకు తిరగడం, ఒక హీరోయిజాన్ని మెయింటైన్ చేయడం, అలా ఇలా అంటాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి. మీకు కూడా అలా కాలర్ ఎగరేసిన సందర్భం అయితే వచ్చింది చిరంజీవి గారితో నటించాక. రియల్ గా రియల్ గా అయితే ప్రౌడ్ కదా, చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ఎస్, నేను మెగాస్టార్ గారితో కలిసి యాక్ట్ చేశాను, స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వెరీ హ్యాపీ. నేను అచీవ్డ్ సంథింగ్. అంతే కదా, ఒక నటుడిగా ప్రారంభించిన తర్వాత ఇలాంటి మైల్ స్టోన్స్ మన లైఫ్ లో ఉంటే ఇది కదా అని అనిపిస్తుంది. 200%. అది ఆ కిక్ మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఓల్డ్ ఫార్మింగ్ లో రాదు, ఓల్డ్ ఫామ్ చేయలేము దానికి, అంత హై ఉంటుంది. ఓకే, ఇంత చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీలో మీరు వచ్చి సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. వెరీ నైస్. అండ్ మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని, అంటే మీరు ఆల్రెడీ సెలెక్టివ్గా వెళ్తున్నారు, ఏంటి ఒక డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? నటుడిగా నేను ఈ రోల్ చేయాలి, ఈ నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, ఇది నేను చెయ్యాలి అనేటటువంటి థాట్ ఏమైనా ఉందా మీకు? ఉంది మేడం. అంటే క్యారెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివపుత్రుల్లో విక్రమ్ గారు చేశారు. ఇప్పుడు ఆ రోల్కి బిఫోర్ ఒక రిఫరెన్స్ లేదు, ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ ఉండొద్దు, ఒక యూనిక్ రోల్ అయి ఉండాలి ఏదైనా, అలాంటిది ఏదైనా చేయాలి. అది ఏంటి అన్నది, ఎలాంటి రోలు, ఒక పెక్యులర్ రోల్ ఉంటే దానికి ఏదైనా వర్క్ చేసి ఆ క్యారెక్టర్కి బిఫోర్ ఎలాంటి షేడ్స్ ఉండొద్దు, ఆ క్యారెక్టర్కి ఏం రెఫరెన్స్లు ఉండొద్దు బిఫోర్. ఓకే, ఈ క్యారెక్టర్ ఫార్మేషన్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది, అలా ఉండొద్దు, ఇది ఒక యూనిక్ డిజైన్ అయి ఉండాలి. అలాంటిది ఏదైనా వస్తే లవ్ టు డూ ఇట్. నాకు అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే వర్క్ చేసి ఆ క్యారెక్టర్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అన్నది వర్క్ చేసి చేయాలని ఉంది మేడం. అలాంటి రోల్ ఏదైనా చేయాలని ఉంది డెఫినెట్గా. హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా చక్కగా మీ జర్నీని మీరు డిజైన్ చేసుకున్నారు, మంచి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఆడియన్స్కి మన మెగాస్టార్ గురించి మీరు ఏం చెప్పదలిచారు, అంటే మీ మాటల్లో చెప్పండి. మనం చిరంజీవి గారిని చాలా అభిమానించాం మేడం, మాకు పిచ్చి ఇష్టం ఆయన అంటే. అలానే చిరంజీవి గారు లైఫ్ గురించి, మనిషి కెరీర్, నాట్ ఫార్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక మనిషి లైఫ్, ఎవ్రీ పర్సన్, ఏ బిజినెస్ అనుకోవచ్చు, జాబ్ కావచ్చు, ఎక్కడైనా సరే క్రమశిక్షణతో హార్డ్ వర్క్ తోటి ఉంటే మనం ఒక మంచి ప్లేస్కి అచీవ్ అవ్వచ్చు, దానికి బ్యాకప్లో ఏం అవసరం లేదు అన్నది చిరంజీవి గారు ప్రూవ్ చేశారు. సో ఆయన అభిమానించే మనం తెలుగు ఆడియన్స్ మనం, ఆయన ఎన్నో విషయాలు చెప్పారు కదా ఆయన కెరీర్ ద్వారా, వాటిని ఫాలో అవ్వాలనేది నా కోరిక. మన వర్క్ పట్ల మన హార్డ్ వర్క్తో ఉండాలి, ఆనెస్టీగా ఉండాలి, ఉంటే మన లైఫ్లో మనం గ్రో అవుతాం. సో అన్నది చిరంజీవి గారు ప్రూవ్ చేశారు, చెప్తున్నారు మనకి. మనం ఆయన చాలా అభిమానిస్తున్నాం కదా, అభిమానించిన దాంతోపాటు అట్లీస్ట్ ఫాలో అయ్యాను, కొన్ని విషయాలన్నా ఫాలో అయితే మన లైఫ్లో మనం కొంతవరకు ప్రాపర్గా సెటరేట్ అవుతాం అన్నది నా ఫీల్. అనుకున్నది సాధించగలుగుతారు, అనుకున్నది అచీవ్ అవుతాం. నాట్ ఓన్లీ ఫిలిమ్స్లో ఉన్నోళ్ళే కాదు, చాలామంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కెరీర్లో కష్టపడితే మంచి ప్లేస్కి వెళ్ళొచ్చు, ఎంత స్థాయి నుంచి, ఒక కానిస్టేబుల్ కొడుకు టు మెగాస్టార్, అంతే కదా. ఈ జర్నీ కన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? అది మన కళ్ళ ముందు ఉన్నదాన్ని మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. కరెక్ట్. కొన్ని విషయాలన్నా ఇన్స్పైర్ అవటం పార్ట్, వాటిని ఫాలో అవటం పార్ట్.
ఫాలో అవ్వాలన్నది నా డ్రీమ్, Yes. నా కోరిక. నేను అదే ఫీల్ అవుతాను మేడం, సూపర్ ఫాలో అవ్వాలి అని. చాలా చక్కగా చెప్పారు. మరి మెగాస్టార్కి శుభాకాంక్షలు చెప్పండి. అన్నయ్య నమస్తే, అన్నయ్య అని పిలుస్తాను మనస్ఫూర్తిగా వస్తుంది. చెప్పండి. సార్ అంటే కొంచెం దూరం ఉందేమో అనిపిస్తుంది. దూరం ఉందేమో అనిపిస్తుంది. అన్నయ్య అనేవాడు అంటే లోపల గుండె లోతుల్లో నుంచి వస్తుంది. అన్నయ్య నమస్తే అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మీకు 70th బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు ఎన్నో మీరు జరుపుకోవాలి, చాలా హెల్తీగా హ్యాపీగా ఇలానే ఉంటూ మాలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తూ మీలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. మీ మెమరీస్ని చాలా బాగా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా మెగా ఎట్ 70కి వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ ద్వారా మమ్మల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసి ఎలాంటి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాకు కూడా పర్సనల్గా చిరంజీవి గారి గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, మెగా ఎట్ 70లో శివ కార్తిక్ ఎంత చక్కగా తన మెమరీస్ని షేర్ చేశారో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే.